హ్యాపీ బర్త్డే కాని బాబు. ఈ ఇయర్ నీ బర్త్డేకి నువ్వు ఇక్కడ మా మధ్య లేవు, కానీ వచ్చే ఇయర్ నువ్వు మా మధ్య ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. ఈ బర్త్డే ఇంత సాడ్గా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నువ్వు తొందరగా రావాలి, మళ్ళీ మాతో మంచిగా ఆడుకోవాలి, మంచిగా బర్త్డేస్ అన్నీ చేసుకోవాలి నాన్న. నీ బర్త్డేకి నేను ఎర్లీ మార్నింగ్ లేచి నీకోసం నేను గులాబీ రేకులు అయితే తెప్పించి గులాబీ రేకులతో స్నానం చేయించి అన్నీ చాలా చేసేదాన్ని నేను. అన్నీ నాకు చాలా గుర్తొస్తున్నాయి నాన్న. మిస్ యూ సో మచ్ నాన్న, మిస్ యూ సో మచ్. నెక్స్ట్ బర్త్డేకి నువ్వు కంపల్సరీ రావాలి, మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అందరం కలిసి అని అనుకుంటున్నాం. అలాగే స్టీఫెన్ హాకిన్స్ కూడా ఈరోజే బర్త్డే. నేను ఎవ్రీ ఇయర్ కూడా నా బిడ్డని అంతటి వాడిని చేయాలి, స్టీఫెన్ హాకీ అంతటి వాడిని చేయాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా కొడుకు అందరికన్నా చాలా చాలా గొప్పోడు. ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్ అంటే చాలామందికి తెలీదు, కానీ నాకన్నా అంటే మ్యాక్సిమం చాలామందికి తెలుసు. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలోని. అందరి మనసులోని మంచిగా ఉన్నాడు కన్నబాబు. అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ తొందరగా మళ్ళీ మా మధ్యకి రావాలి, మాతో సరదాగా ఆడుకోవాలి కన్నబాబు. నువ్వు ఎక్కడున్నా సరే మంచిగా ఉండాలి, ఆరోగ్యంగానే ఉండాలి, మళ్ళీ ఆరోగ్యంగా పుట్టాలి నాన్న. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నీ చెల్లి కూడా నీకు హ్యాపీ బర్త్డే చెప్తుంది. నువ్వు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి నాన్న, మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ హ్యాపీ బర్త్డే నాన్న. లాస్ట్ ఇయర్ నీ బర్త్డే అనుకోకుండా చాలా బాగా చేసాం కన్నబాబు. ఈ 10 years కూడా నీతో చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ 10 years బర్త్డేస్ కూడా చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఈ ఇయర్ కూడా చాలా బాగా చేద్దాం అనుకున్నాం, బట్ ఇప్పుడు మా మధ్య లేవు నువ్వు. కానీ నెక్స్ట్ ఇయర్ నువ్వు మాతో పాటు మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నాన్న.